ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే గౌరవంగా చూస్తారు, సిఫార్సు ఇవ్వక్కర్లేదు, లంచం ఇవ్వక్కర్లేదు, 10 సార్లు తిరగక్కర్లేదు, ఎమ్మెల్యే గారి కాళ్ళు పట్టుకోక్కర్లేదు అన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఒక్క పార్టీ పౌరుడికి కూడా లేదు సార్. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం చూసినా ఒక రోజుకి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మరి ఎందుకు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రభువులా లేకపోతే అధికారుల ప్రభువులా? మనకేమైందంటే ప్రభుత్వం అన్నది ప్రజల సేవల కోసం అన్న విషయం మన మనసు నుంచి తొలగిపోయింది. 2 కారణాల వల్ల. ఒకటి, వలస పాలన కాలం, ప్రజాస్వామ్య అనుభవం మనకు లేదు. 1000 ఏళ్ల క్రితం చోళుల కాలంలో స్థానికంగా గ్రామాల్లో ప్రభుత్వాలు ఉండేవి, కానీ ఒక ప్రాంతానికి పరిమితమైనవి. అది మినహాయిస్తే ఆ తర్వాత అనుభవం కొనసాగల. ప్రజాస్వామ్య అనుభవం, ఆ స్పృహ లేకపోవడం ఒక పక్కన, రెండో పక్కన వలస పాలనా కాలంలో తెల్లవారుజామున వచ్చి రాజ్యం చేశారు, మన నెత్తినెక్కి తొక్కారు. ఒంటి రంగు కారణంగా, మతం కారణంగా, మన జాతి వేరు కావడం కారణంగా వాడే గొప్పవాడు, తెల్లదొరచండి ఇప్పుడు కూడా తెల్లవాళ్ళంటే చాలా గొప్పవాళ్ళ భావం మన చాలామంది మనసుల్లో ఉంది. వాళ్ళు గుర్రాలకి విలాసంగా తిరిగేవాళ్ళు, మంచి పదవులన్నీ వాళ్ళకే ఉండేవి. వాడు కుర్ర వయసులోనే వాడికి లక్షల మంది మీద పెత్తనం ఉండేది, మనందరం కూడా వాడికి బానిసలుగా ఉండేవాడు. మన మనసులో ఇంకా భావం తొరగల. ప్రభుత్వం అంటే మన పాలించే రాజు, కాలు మొక్కాలే, వాళ్ళకి ఆధీనులుగా ఉండాలి, వాళ్ళు చెప్పిన మాట పాటించాలి, ఆదేశాలను పాటించాలి అని పూర్తిగా మన మనసులో అంతర్లీనమైంది. దాంతో తోడు ఏమైందంటే రాజ్యం పాత్ర అర్థం కాక, ప్రభుత్వం పాత్ర అర్థం కాక, ఆనాటి సోవియట్ యూనియన్ ఆదర్శంగా తీసుకుని, ఆ సోవియట్ యూనియన్ విఫల ప్రయోగం, తర్వాత నాశనం అయిపోయింది, దేశం విచ్ఛిన్నమైపోయింది, పంథాన్ని పూర్తిగా మార్చేసుకున్నది. అలాగే చైనా ఆ పాత పంథ పూర్తిగా వదిలేసుకున్నది, పంథ పూర్తిగా మార్చేసుకున్నది. కానీ అప్పటికింకా ఇది అర్థం కాక అది గొప్ప ప్రయోగం, అది చాలా గొప్పది. ఉదాహరణ శ్రీశ్రీ గారి పద్యాల్లో గర్జించు రష్యా అంటే అద్భుతమైన, రష్యా నాశనం అయిపోతుంది, మనకు తెలియదు ఆ సంగతి. లేకపోతే చైనా అద్భుతంగా చేస్తుంది అనుకున్నాం మావో సెడ్యూంగ్ కాలంలో. కాబట్టి ఒక పిచ్చి సోషలిజం. నిజమైన సోషలిజం అంటే పుట్టుకతో వచ్చిన అసమానతలు తొలగాలి. మీరు ఇందాక అన్నారు, ఏ కులంలో పుట్టినా, ఏ తల్లి గర్భాన పుట్టినా కూడా దేవుడు శక్తి సామర్థ్యాలని, తెలివితేటలు అందరికీ సమానంగా పంచాడు, అన్ని వర్గాలకి. ఆ తెలివి వికసించాలి. తల్లిదండ్రులు డబ్బుతో సంబంధం లేకుండా, తల్లిదండ్రులు చదువుతో సంబంధం లేకుండా. నిజమైన సోషలిజం అంటే ఆరోగ్యం అందాలి. ప్రకృతి నాకు ఈ నేళ్లగా బతికే అవకాశాన్ని ఇచ్చినట్టయితే, మధ్యలో ఆరోగ్యం సరిగ్గా వ్యవస్థ అందుబాటులో లేక, మంచినీళ్ళు అందకో, పౌష్టికాహారం అందకో, టీకాలు అందకో, లేకపోతే ఒక ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే వెంటనే మందులు అందకో అకాల మరణం అయిందనుకోండి, ఆ కుటుంబానికి, జాతి మొత్తానికి నష్టం. అది అందాలి. కాబట్టి ఏ పనులు ప్రభుత్వం చేయాలి, ఏ పనులు ప్రభుత్వం చేయకూడదని చెప్పిన విషయం మనకు అర్థం కాక, అన్నిట్లో ప్రభుత్వం వేళ్ళుపెట్టి ఏది చేయాలో అది విస్మరించింది, విఫలమైంది. ఏది చేయకూడదో దానిలో చేతులు పెట్టింది, నాశనం చేసింది. దీనివల్ల ఏమైంది, ప్రభుత్వం మీద ప్రతిదానికి ఆధారపడ్డం మొదలెట్టాం. ఆ రోజుల్లో ఈ సోషలిస్టు వ్యవస్థలో, కొహనా సోషలిస్ట్ వ్యవస్థ, నిజమైన సోషలిజం కాదు అది. నిజమైన సోషలిజం అంటే మంచి ప్రమాణాల విద్య డబ్బుతో నిమిత్తం లేకుండా అందటము, మంచి ప్రమాణాల ఆరోగ్యం డబ్బుతో నిమిత్తం లేకుండా అందటం, ఎదిగే అవకాశం అందరికీ రావటం. దాన్ని పక్కన పెట్టి, బియ్యం కావాలా, నా రేషన్ షాపులోనే తీసుకో, నువ్వు 10 మందికి భోజనం పెడితే నా పర్మిషన్ కావాలని పెట్టారు. చాలామంది తెలియపోవచ్చు ఈ తరానికి. పెళ్లి చేసుకుంటే ఇంట్లో ఎంతమందిని పిలవాలో మీరు పర్మిషన్ కావాలా, అధికారి పర్మిషన్ కావాలా, అంతకంటే ఎక్కువైతే నేరం. ఎన్నేళ్ల క్రితం సార్ ఇది? 1970లో ఉంది. 1970లో ఉంది. ఆ రోజుల్లో మీరు మామూలు సైకిల్ నడిపితే దానికి లైసెన్స్ కావాలి. పోలీసు వాడు ఆపేవాడు, సైకిల్ లైసెన్స్ ఏదని చెప్పాను. సైకిల్కి వెంకటరావు గారి ప్రభుత్వం వచ్చి ఆ చట్టం మార్చేదాకా ప్రభుత్వం చేతుల్లో ఉంది. మామూలు ఒట్టి సైకిల్కి కూడా. పంచదార కావాలంటే 1980లో 90 దాకా నేను సబ్ కలెక్టర్గా ఉండగా కూడా నా దగ్గర వచ్చి పర్మిషన్ తీసుకోవాలి. సార్ ఒక 25 కేజీలు పంచదార కావాలి సార్ అని చెప్పండి. సిమెంట్ కావాలంటే పర్మిట్ కావాలా. ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ప్రభుత్వం 1970లో 80 దశకంలో సిమెంట్ విషయంలో పెద్ద కుంభకోణం జరిగింది. మహారాష్ట్రలో ప్రభుత్వం కుప్పకూలిపోయింది, ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది అంటూలే. సిమెంట్లో లంచాలు లేకపోతే మార్కెట్లో కొనుక్కోవడానికి లేదు. సిమెంట్ పర్మిట్ కోసం లంచాలు ఇవ్వాలి. స్టీల్ కావాలంటే పర్మిట్ కావాలి, లంచాలు ఇవ్వాలి. టెలిఫోన్ కావాలంటే ప్రభుత్వం ఇవ్వాలి, మీకు సొంతంగా టెలిఫోన్ రాదు ఎంత ఖర్చు పెట్టినా కూడా. కాబట్టి అన్నిటికీ దాసోహం అనే పరిస్థితి వచ్చింది. ఏ ప్రభుత్వాన్ని మనం పోషిస్తున్నామో,
ఏ ప్రభుత్వాన్ని మనం ప్రజాస్వామ్యంలో పదవులు పెట్టామో, ఏ ప్రభుత్వం మనకు సేవలు అందించాలో ఆ ప్రభుత్వం రాజు, మనం మృత్యులు అయ్యాం. పాత్రలు తారుమారైపోయినాయి. ఒక కారణమేమో సాంప్రదాయం, ప్రజాస్వామ్య అనుభవం లేకపోవటం, వలస పాలన. రెండో కారణం మనం అనుసరించినటువంటి మూర్ఖపు విఫల విధానాలు. ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రభుత్వం చేతుల్లో పెట్టి ప్రభుత్వాన్ని అర్థించేటువంటి యాచకుల్లాగా ప్రజల్ని తయారు చేశారు. ఈ రెండూ కలవడం వల్ల మన దేశంలో ఇప్పటికి కూడా ప్రభుత్వం అంటే ఒక రాజు, మనం అంటే మోకరిల్లేవాళ్ళం. ఏదో ఓటు అనేది మధ్యలో ఒకటి ఉంది, రాజు అయ్యేది ఓటు కారణంగా. అది మినహాయించి మనకి రాచరికం పోలా. ఆధునిక రాచరికాలు నడుస్తున్నాయి ఇప్పటికి కూడా. రాచరిక స్వభావం నడుస్తోంది. ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కావాలి, మంత్రి కొడుకు మంత్రి కావాలి, ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కావాలి, పార్టీ అధ్యక్షుడు కొడుకు పార్టీ అధ్యక్షుడు కావాలి. ఇప్పటికి కూడా ఆ సంప్రదాయం కొనసాగుతుంది. దాదాపు అన్ని పార్టీల్లో, ఎక్కువ పార్టీల్లో అదే ఉంది కదా. ఎందుకని? రాచరిక స్వభావం పోలా మనకి. పార్టీల్లో కానీ, నాయకుల్లో కానీ, ప్రజల్లో కానీ. ప్రజలు అంగీకరిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ప్రజలు ఓటేస్తున్నారు కదండి అంటున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు ఇచ్చేసి స్వేచ్ఛిస్తే మాత్రం వచ్చేది కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రజాస్వామ్య సాంప్రదాయాలను మనం పూర్తిగా పాతుకుపోయేట్లు చేయాలి. వాటిని నిరంతరం అనుసరించాలి. ప్రజలకు ఓటేంటో అర్థం కావాలి. ప్రజలకు పనులు ఎక్కడికి పోతున్నాయో తెలియాలి. ప్రజలకు అధికారానికి బాధ్యతగా మంచి సంబంధం తెలియాలి. అవేం లేకుండా చేసేసరికి రాజ్యం పెద్దదైంది, ప్రజలు చిన్నవాళ్ళు అయ్యారు. ఏ సమాజానికి కూడా పౌరులు సార్వభౌములు కావాలి. సమాజం చాలా పెద్దగా ఉండాలి. రాజ్యం సమాజానికి ఒదిగి ఉండాలి. అరుదైన సందర్భాలు తప్ప రాజ్యం ఎప్పుడు ప్రతాపాన్ని చూపెట్టకూడదు. సమాజం రాజ్యం కంటే గొప్పది కావాలి. వ్యక్తి తన స్వేచ్ఛని హాయిగా అనుభవించాలి. ఇతరులకు ఇబ్బంది లేనంత వరకు వ్యక్తి స్వేచ్ఛకి ఆటంకం ఉండకూడదు. మన దేశంలో అవన్నీ తారుమారైపోయినాయి. అందుకనే ఇప్పటికి కూడా రాజ్యం అంటే భయము. అక్కడ కూర్చున్నవాడు గుమస్తా పదవైనా సరే, పెద్ద పదవి అక్కర్లా, గుమస్తా పదవులు ఉన్నాడు కూడా చాలా అధికారం చెలాయిస్తాడు. ఎందుకంటే మన దేశంలో మూడో సమస్య వచ్చింది ప్రభుత్వం విషయంలో. 190 మంది ఇప్పటికి కూడా అసంఘటిత రంగంలో ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ మంది రక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు, రేపొద్దున బతుకు భరోసా లేని వాళ్ళు, ఎక్కడ భోజనం జరుగుతుందో తెలియని వాళ్ళు, పని లేకపోతే పస్తులు ఉండాల్సిన అవసరం ఉన్నవాళ్ళు. వాళ్ళతో పోలిస్తే ఒక మామూలు ప్రభుత్వోద్యోగి బంట్రోతు కూడా చాలా పెద్దవాడు. నెల జీతం వస్తుంది, మార్కెట్ కంటే చాలా ఎక్కువ వస్తుంది, పెన్షన్ వస్తుంది, ఇంక్రిమెంట్లు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి, పలుకుబడి ఉంది, 10 మంది అధికారులతో కూర్చొని పనిచేయించుకోవచ్చు. ప్రజలు మీ దగ్గరికి యాచిస్తూ వస్తారు, మీరు పైన కూర్చొని హోంకరిస్తూ ఉంటారు. కాబట్టి ఎవడు మనకు సేవకుడు కావాలో వాడు మనకి ప్రభు అయ్యాడు, మన యజమాని అయ్యాడు. కాబట్టి 3 ఉన్నాయి. ఒకటి సాంప్రదాయము, ప్రజాస్వామ్య అనుభవం లేకపోవటము, వలస పాలన. 2 ఆర్థిక వ్యవస్థలో మనం చేసినటువంటి తప్పులు, అంతా రాజ్యం చేతుల్లో పెట్టడము. 3 అసంఘటిత రంగం చాలా ఎక్కువగా ఉంటాం. ప్రపంచంలో పెద్ద దేశాల్లో మరెక్కడ 190 మంది నలజీతం లేని అసంఘటిత రంగంలో లేరు. భారతదేశంలో మాత్రమే ఉన్నారు. ఈ 3 ప్రభావం వల్ల ప్రభుత్వంలో కూర్చున్న వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయిపోయినారు, ప్రజలు చాలా చిన్నవాళ్ళు అయిపోయినారు. ఇది ప్రజాస్వామ్యానికి ఆత్మహత్య సదృశ్యం. మీరు చేయాల్సిన పని మీరు చేయటం లేదు, ఇంకోటి చేసే పనికి మీరు అడ్డుపడుతున్నారు. ఈ 2 తప్పే. మన దేశంలో, మనలాంటి దేశాల్లో ఏమిటంటే ఆనాడున్న పరిస్థితుల వల్ల రాజ్యం పాత్ర స్పష్టంగా అర్థం కాకపోవడం చేత, సరిగ్గా నిర్వహించలేకపోవడం చేత, మంచి ఉద్దేశంతోనే కొన్ని పొరపాటు ఆలోచనలు చోటు చేసుకున్నాయి. దాంతో చాలా నష్టం జరిగింది.